ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాలను పురోభివృద్ధిలోకి తీసుకువెళ్లడానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తెలిపారు. శనివారం మంచిర్యాలలోని వైశ్య భవన్లో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంను అభివృద్ధి దశలోకి తీసుకువెళ్లడానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకువస్తున్నారని అన్నారు. మాతా శిశు ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పురోగతిలో ఉన్నాయని తెలిపారు. మహాప్రస్థానం నిర్మాణంకు అత్యున్నత గుర్తింపు లభించిందని తెలిపారు. లక్షటిపేటలో 50 పడకల ఆసుపత్రి కూడా సరిపోవడం లేదని, బెడ్స్ స్థాయి పెంచి వైద్య సేవలు మరింత మెరుగుపరచాలని ఎమ్మెల్యే యోచిస్తున్నారని అన్నారు. ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అక్కలారా ఆడపడుచులు బతుకమ్మలు చీరలు కట్టుకోవాలని చెప్పి తన ఆశను ఇప్పటికీ 7 సంవత్సరాలుగా 5 నెలల నుండి ఆయన హాస్పిటల్లోనే ఉన్నారు. తర్వాత ఇప్పుడు 2-3 రోజుల్లో మంచిర్యాల కూడా వస్తుంది. పెద్ద చీరలై మధ్యలో ఎవరు ఉంటారు? ఇక్కడ మధ్యలో ఉండకండి అక్క మధ్యలో ఉండకండి. జరగా నేను అప్పటి నుంచి అదే చెప్తున్నా, మధ్యలో ఉండకండి. లైన్లో ఉన్న వాళ్ళు ఎవరు నెట్టుకోకండి. లైన్లో ఉన్న వాళ్ళు ప్రేమ్సాగర్ రావు గారు మన నియోజకవర్గంలోని ఆడబిడ్డలందరికీ కూడా ఒక అన్నలాగా నేను అండగా ఉంటాను అన్న భరోసా కల్పించడం కోసం ప్రతి పండగకి ఎప్పుడు బతుకమ్మ పండగకి ఇచ్చేవాళ్ళం. పండగకి ఒక చీర కానుకగా ఇస్తున్నాం బొట్టు పెట్టి. అయితే గత 7 సంవత్సరాలుగా మనం పెద్ద ఎత్తున ఇస్తున్నాం. ఈ కార్యక్రమం మొదలుపెట్టి 10 ఏళ్ళు అయింది. కాకపోతే మధ్యలో 1 సంవత్సరం కరోనా టైంలో మనం ఇవ్వలేదు. అయితే పెద్ద ఎత్తున ట్రస్ట్ సభ్యత్వ కార్డులు ఇచ్చి మనం చీరలు ఇవ్వడం అనేది ఇది 7వ సంవత్సరం. అయితే 2018లో మనం ట్రస్ట్ సభ్యత్వ కార్డు ఇచ్చి చీరలు ఇస్తున్నప్పుడు ప్రేమ్సాగర్ రావు గారు ప్రతి మీటింగ్లో చెప్పిండ్రు, నేను 10 ఏళ్ళు మీకు చీరలు ఇస్తాను అని అన్నారు ఆ రోజు. అయితే ఆ ఎలక్షన్లో ప్రేమ్సాగర్ రావు గారు గెలవలేదు. అయినా కూడా ఇచ్చిన మీ అందరికీ ఏదైతే చెప్పిండ్రో ఓడిపోయిన తర్వాత కూడా మనం మళ్ళీ అందరికీ చీరలు ఒకటే కాదు, ట్రస్ట్ తరఫున ఇక్కడ ఏ సమస్యలు మా దృష్టికి వచ్చినా వాటి కోసం మేము పనులు చేసుకుంటూ వచ్చినాం. ఆ తర్వాత గత ఎలక్షన్లలో మీరు అందరు కూడా పెద్ద ఎత్తున 66,000 పైచిలకు మెజార్టీతోనే ప్రేమ్సాగర్ రావు గారిని అసెంబ్లీకి పంపడం జరిగింది. అయితే గెలిచిన తర్వాత ప్రేమ్సాగర్ రావు గారు ప్రతి 3 నెలలకు నేను ఇక్కడ ఒక పెద్ద పని చేసి చూపెడతాను, రాబోయే ఒక 30-40 ఏళ్ళకు కూడా ఏ నాయకుడికి కూడా మళ్ళీ పని అనేది లేకుండా ఎక్కడ ఏ పని ఉన్నా కూడా చేస్తాను అని చెప్పేవాళ్ళు. అయితే మేము తిరిగి అప్పుడు ఈ 10 ఏళ్ళ సమయం మేము ప్రతి ఊరూరు వాడవాడ గడప గడప కూడా తిరిగినాం. దాంతో ఇక్కడున్న సమస్యలు ఏంటి అన్నది ప్రేమ్సాగర్ రావు గారికి పూర్తి అవగాహన ఉంది. మన మంచిర్యాల మున్సిపాలిటీ ఏర్పడి 70 సంవత్సరాలైంది. 70 సంవత్సరాలలో మన ఊరికి ఒక శ్మశాన వాటిక లేదు. ప్రేమ్సాగర్ రావు గారు రాగానే 102 రోజులనే ఒక మహాప్రస్థానం శ్మశాన వాటిక ఇక్కడ కట్టడం జరిగింది. దానికి మనకు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్లో అంటే రికార్డ్ టైంలో కట్టినాం. అక్కడ ఉన్న వసతులు అన్నీ కూడా చూసి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ వల్ల అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మన పక్కనే ఉన్న ఐబీ స్థలంలో ఒక కూరగాయల మార్కెట్ కడుతున్నారు పోయిన పాలకులు. కడుతుంటే దాన్ని మేము ప్రతిసారి చెప్పేటోళ్ళం, ఆ మార్కెట్ని ఎప్పుడో కూలగొడతాం, అక్కడ ఒక మంచి ప్రజలందరికీ ఉపయోగపడే ఒక పెద్ద హాస్పిటల్ కట్టుకుందాం, ఎందుకంటే మన పట్టణం నడిబొడ్డున అంత మంచి స్థలం మళ్ళీ దొరకదు అని చెప్పి అట్లనే అధికారంలోకి వచ్చినాక మనోళ్ళే అందరూ అది కూలగొట్టేసి అక్కడ ఇప్పుడు మనం ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 600 పడకలతో నిర్మించుకుంటున్నాం. ప్రేమ్సాగర్ రావు గారు ఏమంటున్నారంటే దాన్ని ఇంకా 1000 పడకలకు విస్తరిద్దాం, సింగరేణి వాళ్ళని కూడా అడిగి వాళ్ళకు ఒక 2 ఫ్లోర్స్ పెడదాం, తర్వాత ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు వచ్చి కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయితే వాళ్ళ కోసం ఇంకో 2 ఫ్లోర్లు, అట్లా మొత్తం 1000 పడకలతోని బయట నుండే మంచి స్పెషలిస్ట్లను తీసుకొచ్చి
ఇక్కడ వైద్యం అనేది మన వాళ్ళకి అందిద్దామని చెప్పేసి ఆయన ప్లాన్ చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా దున్నేవాడికే భూమి కావాలి అనే నినాదంతో పోరాడింది ఒక్క సిపిఐ మాత్రమేనని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. శనివారం శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద సిపిఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, పట్టణ కార్యదర్శి పూజారి రామన్న ఆధ్వర్యంలో నిర్వహించిన సిపిఐ పార్టీ 100 ఏళ్ల వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, కె శంకర్, కార్యవర్గ సభ్యుడు వి సీతారామయ్య పాల్గొని 100 సంవత్సరాల శత జయంతి సిపిఐ లోగోను పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణను ఆనాటి నైజాల కబంధ హస్తాల్లో ప్రజలు మగ్గుతున్నటువంటి తరుణంలో కమ్యూనిస్టు పార్టీగా భూస్వామ్య పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపామని అన్నారు. సిపిఐ శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఖమ్మంలో ఈ నెల 18న జరిగే భారీ బహిరంగ సభకు 40 దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారని అన్నారు. ఈ బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, కారుకూరి నగేష్, వీరభద్రయ్య, లింగం రవి, జిల్లా సమితి సభ్యులు మిర్యాల రాజేశ్వరరావు, ఎస్కే బాజీసైద, కొట్ట కిషన్ రావు, కొత్తపల్లి మహేష్, దొడ్డిపట్ల రవీందర్, బొడ్డు లచ్చన్న తదితరులు పాల్గొన్నారు. కత్తులు దూసుకపోయినా నెత్తుటి ఏరులు వారినా కత్తులు తీసుకుపోయినా నెత్తుటి ఏరుల వారినా జై 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 మన విజయ పతాకకు జై. మృత వీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఎరుపై. ఈ 100 ఏళ్ల సిపిఐ శత జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నాం. జాతీయ ఉత్సవాలేమో జనవరి 18వ తారీఖు నాడు ఖమ్మంలో ముగించబోతా ఉన్నాం. సిపిఐ 100 ఏళ్లకుందా డిసెంబర్ 26, 1925లో ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో స్థాపించబడి ఆనాడు దేశానికి స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు. 550 సంవత్సరాల కింద దేశంలో జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల వాళ్ళ కింద నలుగుతున్నటువంటి రోజుల్లో స్వేచ్ఛ ఎలాంటి హక్కు లేనటువంటి తరుణంలో ఈ పార్టీ కాన్పూర్లో స్థాపించబడి మొట్టమొదట ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా కార్మికులకు కార్మిక సంఘం పెట్టి అందులో మనం గర్వపడాల్సిందంటే 2020లోనే కార్మికులందరూ దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులందరూ కలిసి ఏఐటీయూసీని స్థాపించుకోవడం అనేది ఇది మన దేశానికి మన కార్మికులందరికీ కూడా గర్వ కారణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. ఆ ఏఐటీయూసీ తల్లి సంఘంగా కార్మిక హక్కుల సాధనకు విశేష కృషి చేస్తున్నది. అంతేకాకుండా రైతు సంఘం ఏఐకేఎస్, వ్యవసాయ కార్మిక బీకేఎంయు, మహిళా సంఘం ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, అలాగే ఇఫ్టా ప్రజానాట్య మండలి, అర్సం, ఇట్లా అన్ని సంఘాలు అసలు ప్రజా సంఘాలన్నీ స్థాపించింది. ప్రజా సంఘాలు స్థాపించతో పాటు ఈ దేశం విదేశీ వలస పాలన నుంచి విముక్తి కావాలా, స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేటువంటి రాజ్యం రావాలా, ఈ దుర్మార్గమైన హక్కులు అణచివేసే రాజ్యం పోవాలని చెప్పి ఈ దేశానికి అప్పటికే కాంగ్రెస్ స్వాతంత్రం కొరకు పోరాడుతున్నా సంపూర్ణ స్వాతంత్రం కావాలని పిలిపించినటువంటి మొదటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాను. అనివార్య కారణాల వల్ల బతుకమ్మ పండుగకు అందించాల్సిన చీరలను సంక్రాంతికి ఇవ్వడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖ తెలిపారు.
ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఆధ్వర్యంలో స్వర్గీయ కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నస్పూర్ పట్టణంలోని పలు వార్డుల మహిళలకు చీరలను పంపిణీ చేశారు. పట్టణంలోని 10, 11, 18, 19, 20, 21 వార్డులకు సంబంధించిన మహిళలకు సిసిసి కార్నర్ వద్ద చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్నా లేకున్నా నియోజకవర్గంలోని మహిళలకు ప్రతి దసరా పండుగకు చీరలు పంపిణీ చేస్తూనే ఉన్నామని తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు అనారోగ్యానికి గురి కావడంతో గత సంవత్సరం దసరా పండుగకు చీరలను ఇవ్వలేకపోయామని, ప్రస్తుతం ప్రేమసాగర్ రావు ఆరోగ్యం కుదుట పడడంతో సంక్రాంతికి చీరలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫోటో అదే సెల్లత్తుంది మేడం మేడం ప్రేమసాగర్ రావు గారు బతుకమ్మ పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని ఆడబిడ్డలందరికీ కూడా ఒక చీర కానుకగా ఇద్దామని చెప్పేసి ఈ ప్రోగ్రాం మనం మొదలుపెట్టి 9 సంవత్సరాలకు ఇస్తున్నాం. అయితే పెద్ద ఎత్తున ఇవ్వడం అనేది ఇది 7వ సంవత్సరం. ప్రేమసాగర్ రావు గారు 2018లో మనం కార్డు తయారు చేసి ఇచ్చినప్పుడు మీకు 10 ఏళ్ళు ఇస్తాను అని ప్రతి మీటింగ్లో చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లో ప్రేమసాగర్ రావు గారు గెలవకపోయినప్పటికీ కూడా తను ఇచ్చిన మాట ప్రకారం మనం 7 ఏళ్ళుగా ఒక కరోనా 1 సంవత్సరం తప్ప మిగతా అన్ని సంవత్సరాలు చీరలు అన్నిటివి ఇస్తున్నాం. అది బతుకమ్మ పండుగ సందర్భంగా. అయితే ఈసారి ప్రేమసాగర్ రావు గారి ఆరోగ్యం బాగాలేదు. ఆయన దాదాపు గత 5 నెలలుగా హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది ఎక్కువ భాగం. అందుకని చెప్పేసి సరే ఇప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పేసి ఆయన ఇంకా కూడా ఈరోజు హాస్పిటల్ నుండి వస్తున్నారు హైదరాబాద్కి. అయినా కూడా సరే ఇంకా చాలా రోజులు అయిపోయింది, నువ్వు వెళ్ళి ఇచ్చేసాయి అని చెప్పేసి ఈ చీరలు అనేవి ఈ సంవత్సరం నిన్న మొదలు పెట్టినాం. అబ్బా ఇప్పటికీ 92,000 చీరలు మనం మన ట్రస్ట్ సభ్యత్వం తీసుకున్న మహిళలందరికీ కూడా ఇస్తూ ఉన్నాం. మొత్తం నియోజకవర్గంలో దాదాపు మన మంచిర్యాల ఇప్పుడు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అయింది నస్పూర్ మంచిర్యాల. ఇది దాదాపు 40,000 పైచిలకు ఇక్కడే మనకు చీరలు అనేది పంపిణీ చేస్తున్నాం. శ్రీరాంపూర్ విశ్వశాంతి హైస్కూల్లో శనివారం పాఠశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులతో ముందస్తు సంక్రాంతి వేడుకలు, రంగవల్లి ముగ్గుల పోటీలు నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ జక్కన రమేష్, ప్రిన్సిపల్ జాహిదా బేగం ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు రంగవల్లి ముగ్గుల పోటీలు నిర్వహించారు. 86 మంది ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం సంక్రాంతి వేడుకల్లో భాగంగా భోగి మంటలు ఏర్పాటు చేసి ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవి, రాకేష్, రమేష్, మానస, మమత, లుక్సానా, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. కష్టమొచ్చిన ఏమైనా నోరైన విప్పడి కళ్ళలోన అనురాగాలే
చూద్దాం. ఇక్కడ నిలబడి సరిపోతుంది. బాగుంది. ఈరోజు శ్రీరాంపూర్లోని విశ్వశాంతి స్కూల్లో రంగోలీ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మా స్కూల్లో దగ్గర 100 నుండి 120 చిల్లరగా దగ్గర పేరెంట్స్ అందరూ వచ్చి రంగోలీ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ రంగోలీ ప్రోగ్రాం సంబంధించినటువంటి పేరెంట్స్ అందరూ మాకు సహకరించినందుకు ధన్యవాదములు. అంతేకాకుండా ఈ స్కూల్లో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరంలో కూడా అంతకు మించి ప్రోగ్రాం జరుగుతూ ఉన్నాయి. రాను రోజుల్లో ఇంతకు మించి మేము డెవలప్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు ఈ ప్రోగ్రాం సహకరించి మా స్కూల్ పిల్లలు కానీ మా స్టాఫ్ కానీ పేరెంట్స్ కానీ అందరు సహకరించిన అందరికీ ధన్యవాదములు తెలియజేస్తూ, అంతేకాకుండా అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.